వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. కల్తీ మద్యం కేసుకు సంబంధించినటువంటి దాంట్లో మాజీ మంత్రి వైసీపీ నేత జోగి రమేష్ ఎట్టకేలకి 83 రోజుల తరువాత విడుదలయ్యారు. ఈరోజు ఉదయం విడుదలయ్యి ప్రెస్ మీట్తో మాట్లాడారు. ప్రెస్ మీట్లో అంతా అయింది. గత ఏడాది అక్టోబర్ 3న ఎక్సైజ్ పోలీసులు మొత్తం దీనికి సంబంధించినటువంటి విషయాలు, ముల్కల చెరువులో జరిగినటువంటిది ఇవన్నీ కూడా బయటికి తీశారు. అలాగే ఇబ్రహీంపట్నంకి సంబంధించినటువంటి విషయాలు ఇవన్నీ బయటపెట్టారు. అలాగే ఎవరైతే అద్దేపల్లి జనార్దన్ రావు వీళ్ళ ఇచ్చినటువంటి అద్దేపల్లి సోదరులతో ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ వీటన్నిటితోటి మొత్తం అన్ని కూడా బయట పెట్టడం జరిగింది. సో వాళ్ళ పాత కుట్రలో ఇవన్నీ కూడా బయటపడ్డాయి. వాట్సాప్ స్క్రీన్ షాట్స్, వాళ్ళతో మాట్లాడినటువంటిది, టవల్ లొకేషన్స్ అండ్ ఎవ్రీథింగ్ మొత్తం బయటికి తీసుకొచ్చి ఎట్టకేళ్ళకి అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన దగ్గర నుంచి జోగి రమేష్ ఒకటే మాట, నాకు అసలు సంబంధమే లేదు, నాకు తెలియని కూడా తెలియదు, వాళ్ళు ఎవరో అన్నట్టుగా చెప్పుకుంటూ వచ్చాడు. బట్ వెంటనే వాస్తవాలన్నీ కూడా బయటికి వచ్చాయి. దీంతో డిసెంబర్ 2న తమ్మలపల్లి కోర్టులో హాజరుపరచడం, తర్వాత రిమాండ్ విధించడం అదంతా అయింది. మొన్న కూడా ఇబ్రహీంపట్నం కేసుకు సంబంధించిన దాంట్లో షరతులతో కూడిన బెయిల్ వచ్చింది. బట్ ముల్కల్ చెరువుకు సంబంధించి రాలేదు. ఈరోజు దానికి సంబంధించినటువంటి బెయిల్ అయితే వచ్చింది. సో 83 రోజుల తర్వాత జోగి రమేష్ మొత్తానికి బయటపడ్డాడు. బెయిల్ మీద బయటకు వచ్చాడు అంతే. షరతులతో కూడినటువంటి బెయిల్ అనేది ఉంది. సో ఇక మీడియాతో మాట్లాడుతూ నన్ను అన్యాయంగా ఇందులో ఇరికించేశారు, 83 రోజులు జైల్లో పెట్టారు, కోర్టుల చుట్టూ తిప్పారు, చంద్రబాబు చెప్పినట్టే సిట్ అధికారులందరూ వింటున్నారు, చంద్రబాబు చెప్పినట్టే సిట్ అధికారులందరూ వింటున్నారు. ఇది ఆయన అన్నటువంటి మాట. పైగా ఇంకొకటి అన్నారు, తన మీద కేసు పెట్టిన అధికారులను భగవంతుడు శిక్షిస్తాడు అంటూ శాపనార్థాలు. ఇది ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు. నిజమే, పాపం సిట్ అధికారులందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి పేరే వింటున్నారు. వాస్తవం. ఎందుకు ఈ మాట వాస్తవం అంటున్నానంటే, గతంలో ఎన్ఎస్జీ వాళ్ళు కూడా ఏదైతే Z+ కేటగిరీ భద్రత ఉండి ఆ కమాండెంట్ వాళ్ళ టీం అందరూ కూడా ఉన్నారో, జోగి రమేష్ అలాగే ఇంకా వందలాది మందిగా వచ్చి రాళ్ళు, కర్రలు వీటితోటి దాడి చేయడానికి, నిరసన అనేటువంటి పేరుతో, లేదంటే వినతి పత్రం ఇవ్వడానికి అని పైకి పేరు చెప్పి విధ్వంసం చేయడానికి ప్రయత్నించారో, ఇమీడియట్గా సెంట్రల్ హోమ్ మినిస్ట్రీకి కూడా ఫోన్ వెళ్ళింది. అయ్యా, ఇక్కడ VIP భద్రత అనేది మాకు చాలా ఇంపార్టెంట్, మరి మేము ఇంకా ఓపెన్ అయితే మాత్రం ఇది జరిగేది అని చెప్పాను. వెంటనే చంద్రబాబు నాయుడు గారు పిలిపించుకొని వాళ్ళని, లేదు వాళ్ళు వచ్చారు, ప్రొటెస్ట్ చేస్తారు, చేయనివ్వండి, పోలీసులు వస్తారు, వాళ్ళు చూసుకుంటారు, అక్కడ మీరు అనవసరంగా మీరు ఫైరింగ్ ఓపెన్ చేయడాలు ఇలాంటివి మీరు చెయ్యొద్దు. ఎందుకంటే ఎన్ఎస్జీ వాళ్ళకి చాలా క్లియర్ కట్ కమాండ్స్ అనేవి ఉంటాయి. వాళ్ళ వేళ్ళు ఎప్పుడు ట్రిగ్గర్ మీద ఓపెన్గానే ఉంటాయి ఖచ్చితంగా. ఇది ఒకసారి కాదు, విశాఖపట్నంలో కూడా ఇదే జరిగింది. చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో విశాఖపట్నంలో కూడా ఇదే జరిగింది అన్నాడు. సో మొత్తానికి వాళ్ళు విని ఆ రోజు దాడి చేస్తున్నప్పటికీ, జోగి రమేష్ వాళ్ళ మీద దాడి చేస్తున్నప్పటికీ కూడా వదిలేశారు. చూసారా, ఈ మాటకి పరంగా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి మాట అధికారులు వింటున్నారు అనేది మాత్రం వాస్తవంగా తీసుకోవచ్చు. మరి కల్తీ మద్యం తయారు చేశారు అన్నటువంటిది వచ్చింది, వాస్తవాలు, ఆధారాలు అన్నీ బయటకు వచ్చాయి. మరి వాళ్ళ కుటుంబ సభ్యులు, కల్తీ మద్యం తాగి చనిపోయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మరి వాళ్ళ కుటుంబ సభ్యులు ఏం చేయాలి? వినతి పత్రం ఇవ్వాలా ఇప్పుడు జోగి రమేష్ గారికి? పైగా ఇంకో మాట అంటున్నారు, ఇదంతా కూడా రెడ్ బుక్ వల్లే జరుగుతోంది రాష్ట్రంలో, మిగతా వాళ్ళందరూ మాట్లాడినట్టే. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మొన్న పల్నాడులో జరిగినటువంటి సాల్మన్ అనేటువంటి వ్యక్తి హత్య, అంతకుముందు ఉన్నటువంటి పాత గొడవల నేపథ్యంలో మొత్తానికి ఆ ఇన్సిడెంట్ జరిగింది. వెంటనే ఇది చంద్రబాబు చేయించినటువంటి హత్య లేదా చేసినటువంటి హత్య అంటూ జగన్మోహన్ రెడ్డి స్టేట్మెంట్, బికాస్ ఆఫ్ రెడ్ బుక్, అది కూడా ఆయన మెన్షన్ చేసింది. సో జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి మొత్తం అందరికీ కూడా ఏంటంటే రెడ్ బుక్ ఇది ఒక్కటే కనిపిస్తోంది తప్పితే చేసినటువంటి తప్పులు, జోగి రమేష్ ఏమో కల్తీ మద్యానికి సంబంధించి చేసినటువంటి తప్పులు కనిపించలేదు, చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడికి వెళ్ళింది కనిపించలేదు, అవేం తప్పులు కాదు బేసిక్గా. అలాగే వల్లభనేని వంశీ చేసినటువంటి అక్రమాలు, కిడ్నాప్ కేసు, ఇవేవి తప్పు కాదు, రెడ్ బుక్ మాత్రమే అక్కడ తప్పు అయిపోయింది. ఈ తప్పులన్నీ అందులో ఉండడం వల్ల వీళ్ళు అరెస్ట్ అవుతున్నారు అనేది కనిపించట్లేదు. మేమేం తప్పులు చేయలేదు, మేము చాలా పారదర్శకంగా పాలన అందించామంటే 11 ఎందుకు పరిమితం చేస్తారు ప్రజలప్పుడు? దానికి మళ్ళీ ఈవీఎంలను అడ్డం పెట్టుకొని మాట్లాడటం. సో ఇవాళ కూడా ఇదంతా మాట్లాడి ఇదే చేశారు, కేసులు పెట్టిన అధికారులని భగవంతుడే శిక్షిస్తాడని. మరి ఈయన ఎవరు శిక్షించాలి? ఈయన చేసినటువంటి తప్పుగా భగవంతుడు శిక్షించాలి, చట్టాలు శిక్షించాలి. కాబట్టి తీసుకెళ్ళి 83 రోజుల తర్వాత ఉన్నటువంటి లూప్ హోల్స్ ఏవైతే లాలో, మన న్యాయ శాస్త్రంలో ఉన్నటువంటి లూప్ హోల్స్ని అడ్డం పెట్టుకొని బయటకు వచ్చారు. అంతకుమించి ఇందులో ఏముంది? తప్పు చేయలేదని ఎవరైనా స్టేట్మెంట్ ఇవ్వలేదుగా. మనం సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చేసుకుంటే అది వేరే విషయం. బట్ మనస్సాక్షి అనేది ఒకటి ఉంటుంది, ఎన్ని కుటుంబాల ఉసురు పోసుకున్నారు అనేది కూడా ఒకటి ఉంటుంది. సో మొత్తానికి జోగి రమేష్ బయటికి రావడం, పిల్లి శాపన అర్థాలు పెట్టడం అనేది మాత్రం కామన్గా అయిపోయింది.
చూద్దాం. దీంట్లో ఛార్జ్ షీట్ ఏం ఫైల్ చేస్తారు? వాస్తవాలన్నీ కోర్టులకి ప్రొడ్యూస్ చేసి ట్రయల్‌కి వెళ్లి శిక్ష విధించేలా చేస్తారా అధికారులు? లేదంటే దీన్ని కూడా గాలికి వదిలేస్తారా? అనేది చూడాల్సిందే. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ది బర్డ్ మీడియా.